మహి గారు మీరు కమర్షియల్ డైరెక్టర్. యాహ్! తెలుగు స్టేట్స్‌లో ఎలాగా డివిజన్ ఉందో మీకు తెలుసు. అవును. సో, పర్టిక్యులర్‌లీ ఏపీలో ఇంత పొలిటికల్ బేస్డ్ కంటెంట్ మూవీని పర్టిక్యులర్ ఒక లివింగ్ పర్సన్‌ని తీసుకొని ఉన్నప్పుడు అది అంటే మీ కెరీర్ పరంగా ఒక రిస్క్ అనిపించలేదా? ఒక పర్సన్ మీద చేయడం అనేది ఆయన మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉండొచ్చు కెరీర్ పరంగా రిస్క్ అని అనిపించలేదా మీకు? ఐ డోంట్ నో, రిస్క్ అని మళ్ళీ చూద్దామండి. అది మనం చేసేది చేద్దాము. ఏం చేసినా రిస్కే. సినిమా ఏ సినిమా చేసి ఆడకపోయినా ఇంకో సినిమా రాదు. ఇది ఆడకపోయినా రాదు, ఇది ఆడితే ఇంకో సినిమా వస్తుంది. ఇది బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అంటే మనల్ని హేట్ చేసేవాడు కూడా మనతో అవసరం. ఇది వ్యాపారం అండి. వ్యాపారంలో నీ పర్సనల్ థింగ్స్ ఆర్ లీస్ట్ ఇంపార్టెంట్. కలిసి చేస్తే లాభం వస్తుంది, అవసరం ఉంది అనుకుంటే శత్రుత్వాలు ఏముండవు వ్యాపారంలో. ఎవడైనా ముందరు పోతుంది అంతే. సినిమా బాగోకపోతే హేట్ చేయడం వేరు, ఈ సినిమా బాగున్నా హేట్ చేసేవాళ్ళు ఉంటారు అంతే. అది మర్చిపోతారండి. ఎంతసేపండి హేట్. వాడు పొద్దున్న లేసి వాడు కోప్పడడానికి, బాధపడడానికి 36 పంచాయతీలు ఉంటాయి. మన పంచాయతీ ఏముంది ఒక్కరోజు, ఆ శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం రోజు ఎవడో మనం మర్చిపోతున్నాడు. అంటే ఇన్సిడెంటల్ యువర్ ఫ్రమ్ కడప. సో ఒక పర్టికులర్ స్టాంపింగ్ సో హీ మేక్స్ 2 మూవీలు బ్యాక్ టు బ్యాక్ 2 మూవీలు అలాగే చేయడం, పర్టికులర్ గా ఎలక్షన్ టైంలో చేయడం, ఇలా చేయడం వల్ల ఒక పర్టికులర్ స్టాంపింగ్ అనేది అవడం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మీరు దూరం అవుతారు, లేకపోతే కొంతమంది మిమ్మల్ని అలాగే ఒక లేబుల్ వేసి చూస్తారు అనేది ఏమన్నా అట్లేం లేదండి. ఇప్పుడు దాని తర్వాత శైతాన్ చేశాను, సేవ్ టైగర్స్ చేశాను, 2 వెబ్ సిరీస్. దాని తర్వాత ఇంకో మూవీ కూడా చేశాను, అది మళ్ళీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, సిద్ధాలోకం. 4 యాత్ర తర్వాత 3 ప్రాజెక్టుల తర్వాత ఇది 4వ ప్రాజెక్టు. అట్లేం లేదండి. ఇప్పుడు సేవ్ టైగర్స్ చూసేవాళ్ళు చూశారు, శైతాన్ చూసేవాళ్ళు చూశారు, యాత్ర చూసినానని చెప్పి అది ఎవడు చూడడం ఆపలేదు. దీని తర్వాత ఏదన్నా నీ నెక్స్ట్ సినిమా బాగుంది అంటే వాడు పోయి చూస్తాడు. ఎవరికి ఆడియన్స్కి మన మీద శత్రుత్వం ఏముండదండి. అది బాగుంటే పోతాడు, అది బాగాలేదంటే పోవడం, అంతే సింపుల్. మనం ఊహించుకుంటాం అంతే, దానివల్ల ఏమవుతుంది ఇది అవుతుంది.